హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చి స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లల కోసం ఎప్పుడూ పెట్టే స్నాక్స్ కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. చాలా హెల్దీగా, ఎలాంటి పాకం అవసరం లేకుండానే, అలాగే డీప్ ఫ్రై కూడా చేయవలసిన అవసరం లేకుండానే ఈ సింపుల్ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి 1 కప్పున్నర వరకు సగ్గుబియ్యాన్ని అయితే తీసుకున్నానండి. ఈ సగ్గుబియ్యంలోకి హాట్ వాటర్ని అయితే వేసుకుని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. హాట్ వాటర్తో పాటు ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నేను 2 పెద్ద సైజ్ క్యారెట్లను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి. లేదు అనుకుంటే క్యారెట్ని తురుము కింద కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 కప్పు బెల్లం తురుముని, 1/2 కప్పు వరకు పంచదారని, 2 కప్పుల వరకు వాటర్ని వేసుకుని బెల్లం పంచదార కరిగేంత వరకు ఈ వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్ని అయితే ఫస్ట్ ఫిల్టర్ చేసుకోవాలండి. బెల్లం కరిగిన తర్వాత ఈ వాటర్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడం వలన బెల్లంలో ఉన్న డస్ట్ ఏమన్నా ఉంటే కనుక అది సెపరేట్ అయిపోతుంది. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం సిరప్లోంచి సగం వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఈ బెల్లం సిరప్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని అయితే ఇందులో వేసేసుకోవాలండి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకుని ఈ క్యారెట్ తురుముని ఇలా కదుపుతూ ఉడికించుకోవాలి. మూత పెట్టేసి మధ్య మధ్యలో ఇలా గరిటతో కలుపుకుంటూ ఇది దగ్గర పడేంత వరకు కూడా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఇది మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ క్యారెట్ తురుము మనకి ఈ ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఈ స్వీట్ని అయితే ఇలా కంటిన్యూస్గా కలుపుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంగిపోయి ఈ స్వీట్ ఇలా దగ్గర పడి ప్యాన్ నుంచి సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. 1 గంట పాటు నానబెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని అయితే ముందుగా అయితే ఇలా చేత్తో బాగా కలుపుకోవాలండి. ఇలా చేతితో కలిపేటప్పుడు సగ్గుబియ్యం జిగురుగా అంటుకుపోతుంది కాబట్టి మధ్య మధ్యలో చేతిని వాటర్తో తడుపుకుంటూ మనం దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా సగ్గుబియ్యాన్ని మొదటిగా ఇలా అప్పడంలా చేసుకున్న తర్వాత క్యారెట్ని ఇలా రౌండ్గా ఉండలాగా చుట్టుకుని మధ్యలో పెట్టుకుని దీన్ని మొత్తం కూడా ఈ సగ్గుబియ్యంతో క్లోజ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం బాల్స్ని అయితే మనకు నచ్చిన సైజులో అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇలా అన్నిటినీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని మనం ఇడ్లీలు వేసుకుని ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, అందులో అడిగిన వాటర్ వేసుకుని ఇడ్లీ రేకులను పెట్టుకుని ఇడ్లీ రేకుల్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సగ్గు బియ్యం బాల్స్ని పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే కనుక సగ్గు బియ్యం అనేది బాగా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు మిగిలిన బెల్లం సిరప్ ఉంది కదండి, ఆ సిరప్లోకి ఇలా ఉడికించుకున్న ఈ సగ్గుబియ్యం బాల్స్ని ఇందులో వేసేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఈ పాకంలో ఉడికించుకుంటే కనుక మనకి సగ్గుబియ్యం బాల్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా బాల్స్ అన్నిటికీ కూడా ఈ పాకం పట్టే విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం వీటిని సర్వ్ చేసుకుంటే కనుక తినడానికి చాలా చాలా బాగుంటుంది. దీని మీద పాకం వేసుకుని సర్వ్ చేసుకుని తింటూ ఉంటే కనుక చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ స్వీట్ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే తింటే కనుక గట్టిగా అయిపోతుంది కాబట్టి వండిన రోజున తింటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇంతేనండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.